హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక ఎంగేజ్మెంట్ జరిగింది. రూమర్స్ కు తెరదించుతూ వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. శుక్రవారం ఉదయం విజయ్ నివాసంలో చాలా సీక్రెట్ గా నిశ్చితార్థం జరిగింది. అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్ గా ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. వచ్చేడాది ఫిబ్రవరి చివరి వారంలో పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట. గీత గోవిందం సినిమాలో కలిసి నటించిన ఈ జంట హిట్ పేర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ లోను స్క్రీన్ చేసుకున్నారు. ఆ తర్వాత మనసులు కూడా షేర్ చేసుకున్నట్లు పలుమార్లు వార్తలు వచ్చాయి. కానీ తాము జస్ట్ ఫ్రెండ్స్ అంటూ కలరింగించుకుంటూ వచ్చారు. అయినా పలు వేడుకలకు కలిసి వెళ్లడం, ఒకరి సినిమాకు ఒకరు విషెస్ చెప్పుకోవడం లాంటివి చూస్తుండేవారు. ఇవన్నీ చూస్తుంటే అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అనిపించేది. ఇప్పుడు అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇస్తూ రింగులు మార్చేసుకున్నారు. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ఫిల్మ్ ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, విజయ్ దేవరకొండ ఇటు రష్మిక ఈ రోజు ఉదయం అంటే కొంతమంది కుటుంబ సభ్యులు అటు రష్మిక ఫ్యామిలీకి సంబంధించి ఇటు విజయ్ దేవరకొండ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కుటుంబ సభ్యులు ఆ సమక్షంలో ఈ రోజున వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టుగా మనకి ఇంతకుముందు వాళ్ళ టీం మనకు కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కూడా బయటకు మాత్రం ఇంతవరకు అయితే రివీల్ చేయలేదు. జస్ట్ వాళ్ళ ఒక ఇన్ఫో మాత్రం ఇచ్చారు. అయితే వీళ్ళిద్దరు కూడా గతంలో ఎప్పటి నుంచో కూడా ప్రేమలో ఉన్నట్టుగా మనకి ఎప్పటి నుంచో కూడా సోషల్ మీడియాలో అవుతూనే ఉంది. వాళ్ళ దృష్టి కూడా చాలా సందర్భాల్లో మీడియా కూడా అడగటం జరిగింది. కానీ దీనిపైన ఎవరు కూడా అటు విజయ్ దేవరకొండ కానీ ఇటు రష్మిక కానీ ఎవరు కూడా మాట్లాడిన దాఖలాలు అయితే లేవు. కాకపోతే వీళ్ళిద్దరు కూడా గతంలో అంటే మా గీతా గోవిందం ఆ తర్వాత ఇటు డియర్ కామ్రేడ్ ఈ రెండు సినిమాలు చేస్తున్నప్పుడే వాళ్ళిద్దరు కూడా ప్రేమలో పడ్డట్టుగా అప్పటి నుంచి కూడా ఇద్దరు కూడా సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఫ్రెండ్షిప్ గానే అందరూ కూడా భావిస్తున్న ఈ టైంలోనే ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా లవ్ లో పడ్డట్టుగా ఇండస్ట్రీ లో కూడా చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ దీన్ని ఓపెన్ గా మాత్రం ఎవరు కూడా ఇటు ఏ ఫ్యామిలీ సంబంధించేసి ఇటు విజయ్ దేవరకొండ కానీ అటు రష్మిక కానీ ఎప్పుడు కూడా తమ సినిమా ప్రమోషన్స్ అప్పుడు కూడా ఎప్పుడు కూడా నోరు తెరిచి అయితే చెప్పలేదు. కానీ ఈ రోజున మాత్రం వాళ్ళు సడన్ గా ఇలా సీక్రెట్ గా చేసుకోవడం మాత్రం ఇది అందరూ కూడా ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఒక రూమర్స్ వినిపిస్తున్నది వీరిద్దరు ప్రేమలో ఉన్నారు, పెళ్లి చేసుకుంటారు అనేక రూమర్ అయితే ఉండటం జరిగింది. కానీ దీన్ని వాళ్ళు ఓపెన్ గా చెప్పకపోవడంతో నిజమా కాదని ఒక సందిగ్ధం ఫ్యాన్స్ ఇండస్ట్రీకి సంబంధించి అందరూ కూడా ఉండే పరిస్థితి అవుతుంది. కానీ ఈ రోజు ఉదయం వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ చేస్తున్నారని ఒక న్యూస్ ఏదైతే ఉందో అది వాళ్ళ టీం నుంచి కూడా మనకి అఫీషియల్ గా తెలియటంతో ఇప్పుడు మొత్తం కూడా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం మళ్ళీ వీళ్ళిద్దరు కూడా కలిసి మన ఒక సినిమా కూడా చేయబోతున్నారు. ఆ సినిమా త్వరలోనే స్టార్ట్ కాబోతున్న పరిస్థితి ఉంది. అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ కూడా రాబోతున్న సందర్భం కూడా ఉంది. మొత్తానికైతే ఇటు ఆన్ స్క్రీన్ ఉన్నటువంటి జంట ఇప్పుడు ఇక రియల్ లైఫ్ లో కూడా ఒకటి అవ్వబోతున్న సందర్భంలో అందరూ కూడా వీళ్ళకి ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ సందర్భంలో అందరూ కూడా వాళ్ళకి బ్లెస్సింగ్స్ కూడా ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ వెంకట్. హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక ఎంగేజ్మెంట్ జరిగింది. రూమర్స్ ను తెరదించుతూ వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారు. శుక్రవారం ఉదయం విజయ్ నివాసంలో చాలా సీక్రెట్ గా నిశ్చితార్థం జరిగింది. అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్ గా ఈ ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట. గీత గోవిందం సినిమాలో కలిసి నటించిన ఈ జంట హిట్ పేర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ లోను స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత మనసులు కూడా షేర్ చేసుకున్నట్లు పలుమార్లు